అందరికీ నమస్కారం. మనం ఒక యోగి ఆత్మకథలోని చాప్టర్ 25 అనంతన్నయ్య మరియు చెల్లెలు నళిని. అనంతన్నయ్య గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో చాలానే తెలుసుకున్నాము. అనంతన్నయ్యకి ఎంత ఇష్టమో ముకుందుడంటే ఆయన వెంట ఉండి ఎప్పుడు ఇల్లు పారిపోతున్నా చక్కగా మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడము. అండ్ చాలా మనం ప్రీవియస్ వీడియోస్లో అనంతన్నయ్య గురించి తెలుసుకున్నాం. బట్ నళిని గారి గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటాం. అయితే ముకుందుడు సన్యాసం తీసుకున్నారు కదా. సన్యాసం తీసుకుని కొన్ని రోజులకి ఆయన వాళ్ళ సొంత ఊరు అయినటువంటి గోరఖ్పూర్కి వెళ్తారనమాట. ఆ గోరఖ్పూర్లో వాళ్ళ అనంతన్నయ్య ఉంటున్నారు. సో వాళ్ళ ఇంటికి అతిథిగా మన ముకుందుడు వెళ్తారు. అక్కడ వెళ్ళి ఆయనతో ఉన్న టైంలోనే మెడిటేషన్ చేస్తున్న ఒక రోజు ఆయనకి మెడిటేషన్లో ఆయనకి ఒక ప్రేరణ ఒక ఆలోచన అనేది వినిపిస్తుంది అనమాట. ఏంటి అంటే అనంతుడికి ఇక ఈ భూమి మీద ఎక్కువ కాలం ఇక ఉండడు, చనిపోతాడు, ఇక ఆయన కర్మ తీరిపోయింది అనే కొన్ని స్వరం ఆయనకి వినిపిస్తుంది అనమాట. అయితే అది తెలుసుకుని అది జరిగిన కొన్ని రోజులకే మనకి అనంతుడు కొంచెం ఒక అనారోగ్యంతో మంచం మీద ఉంటాడు. మన ముకుందుడేమో అనంతుడికి చక్కగా ఆయనకి సేవలన్నీ చేస్తూ ఉంటారనమాట. సేవలు చేస్తూ ఉంటే ఈ మనసులోనేమో ఇది మిదులుతూనే ఉంటుంది, అనంతుడు చనిపోతాడు అనే ఆలోచనలతో ఆయన ఉండడం వల్ల నేను ఇక్కడ ఉండలేను, అనంతుడు చనిపోతే అలా తీసుకెళ్ళిపోవడము, ఆయన చనిపోయి అందరూ ఊరేగింపు తీసుకెళ్ళి అదంతా నా కళ్ళతో నేను చూడలేను అని ఆయనకు అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతాడనమాట. అంటే అసలు భారతదేశాన్నే వదిలిపెట్టేసి వెళ్ళిపోదాము అన్నట్టుగా ఆయనకి వెళ్ళిపోతా ఉంటుంటే అందరూ అక్కడ ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా ఏంటి మీ అన్నయ్యేమో ఇట్లా మంచం మీద ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళొద్దు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నప్పటికీ ఇక ఆయన మనసులో ఆలోచనలు ఏంటి ఆయనకే తెలుసు కాబట్టి ఇక వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి అక్కడ ఏ ఓడ వెళ్తుందో కూడా ఆయనకి అంత ఏమీ ఆలోచన, అక్కడ ఓడ వెళ్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలంతే అని. ఆ ఓడ ఏదో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు, ఎక్కేసేస్తారు. ఎక్కేస్తే ఆ ఓడ ఏంటి అంటే చైనా మీదుగా జపాన్ వెళ్తుందనమాట. జపాన్ వరకు వెళ్తారు. అక్కడ అంతా కూడా వెళ్ళినా కూడా అక్కడ అంతా చూడలేను, మనసు అంతా కూడా బాధతో ఉండిపోతుంది అనమాట. అందుకని అక్కడ ప్రదేశాలు కూడా ఆయన చూడలేరు. ఇక మళ్ళీ తిరిగి భారతదేశం తిరిగి వచ్చేసేస్తా ఉన్నప్పుడు ఆ ఓడలో ఒక డాక్టర్ గారు మిశ్రా అనే ఒక డాక్టర్ గారు పరిచయం అవుతారనమాట. సో ఆయనతో మాటల్లో ఉన్నంగా ఆ ఓడ షాంఘై అనే ఒక ప్లేస్లో ఆగినప్పుడు అక్కడ కొన్ని వస్తు సామాగ్రిలు చాలా అందమైనటువంటి ఆకర్షణమైనటువంటి వస్తువులు అమ్మే ఒక షాప్కి తీసుకువెళ్తారనమాట ఆయన. ఆ షాప్తో తీసుకెళ్ళి అక్కడ వస్తువులన్నీ చూసి యుక్తేశ్వర్ గారికి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా చాలామందికి కొన్ని గిఫ్ట్స్ కొంటారనమాట మన ముకుందుడు. అట్లాగే అనంతుడికి కూడా ఒక గిఫ్ట్ కొంటారు. ఆ వెదురు చెక్కతో తయారు చేసిన ఒక గిఫ్ట్ అనమాట. అది తీసుకుని చేతిలో తీసుకోగానే కింద పడిపోతుంది. ఏంటి అంటే వెంటనే ఈయనకి అనిపిస్తుంది అనమాట, ఇది చనిపోయిన అనంతుడి కోసం నేను తీసుకున్నాను అని చెప్పేసి. అంటే ఆ క్షణంలోనే అనంతుడి యొక్క ఆత్మ అతని శరీరాన్ని విడిచిపోయింది అనే స్పృహ ఈయనకి కలుగుతుందనమాట. ఆ ఏ క్షణమైతే ఆ వస్తువు తీసుకుని చేతిలో పెట్టుకుని కింద పడిపోయిందో ఆ క్షణంలోనే అనంతుడు చనిపోయాడు అని ఈయనకి అర్థమవుతుంది. నేను చనిపోయిన అనంతన్నయ్య కోసం ఇది కొన్నానని చెప్పేసి ఒక్కటే ఇక ఏడుస్తూనే ఉంటాడనమాట. అక్కడ షాప్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. మిశ్రా గారు ఏం చేస్తున్నావు, హేళన చేస్తానమాట. ఏంటి మీ అన్నయ్య చనిపోయాడు, నువ్వు ఎట్లా చెప్తున్నావు, రూఢి చేసుకుని అప్పుడు ఏడుపు, ఇప్పుడు ఎందుకు బాధపడద్దు అని చెప్పేసి ఈయన వెటకారంగానే చెప్తూ ఉంటారనమాట మిశ్రా గారు. సరే ఇంకా వెళ్ళి తిరిగి ఓడలో వెళ్ళిపోయి భారతదేశానికి వెళ్ళి దిగంగానే అక్కడ వాళ్ళ తమ్ముడు విష్ణు కనిపిస్తారనమాట. విష్ణు చూడంగానే ఆయన చెప్పడానికి ముందే మనం ముకుందు చెప్పేస్తాడు, అనంతనే చనిపోయాడు కదా అని చెప్పేసి. అవును అంటారనమాట. ఏ తేదీన ఎప్పుడు చనిపోయారో మిశ్రా గారికి చెప్పు అంటారనమాట ముకుందుడు. అయితే ఆ తేదీ చెప్తారు. ఆ తేదీ కరెక్ట్గా ఆయన బొమ్మలు కొన్న రోజే అవుతుందన్నమాట. ఇది విన్న మిశ్రా గారు అయితే ఇక ఆయనకి
ఇది ఎక్కడ నువ్వు బయటికి చెప్పకు, ఒకవేళ డాక్టర్ చదువులో ఇలాంటి మానసిక ప్రసారం ద్వారా కూడా మనం ఇది తెలుసుకోవచ్చు, ఒక జబ్బు లేదా మనిషి ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవచ్చు అని అంటే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా చదివిచ్చేసేస్తారు, ఇది బయటకు చెప్పొద్దని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో అట్లా లోపలికి ముకుందుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అదే వాళ్ళ అనంతన్నయ్య ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఫస్ట్ వాళ్ళ నాన్నగారు కనిపిస్తారన్నమాట. వాళ్ళ నాన్నగారు వెంటనే ముకుందుడిని హక్ చేసుకుని బాగా కన్నీళ్ళు పెట్టుకుంటారనమాట, వచ్చేసావా నువ్వు అని చెప్పేసి. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు ఏంటి అంటే ద్విపాత్రాభినయం చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ తండ్రి అలాగే తల్లి, వాళ్ళ అమ్మగారు లేరు కాబట్టి వాళ్ళ అమ్మగారి లోపల వాళ్ళ అమ్మగారు ఎంత సున్నితంగా అలా ఉంటారో, అలా బాధపడతారో, అట్లా అనంతన్నయ్య లేడు అన్న నిజాన్ని ఈయన కూడా ఆ బాధను యోగాన ముకుందుడితో షేర్ చేసుకుంటారు అనమాట. ముకుందుడి కంటే చిన్నదైనటువంటి నళిని చెల్లెల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆవిడ కూడా మన ముకుందుడి వల్ల చాలా మృత్యు భయం నుంచి బయటపడుతుందన్నమాట. యాక్చువల్గా నళిని గారి గురించి చెప్పడానికి ముందు మన ముకుందుడు చిన్నప్పుడు నళిని గారితో ఆయనకున్నటువంటి చిన్న చిన్న తగాదాలు వాటి గురించి మనకి ప్రస్తావిస్తున్నారు. అవేంటంటే వాళ్ళ అమ్మగారు బ్రతికి ఉన్నప్పుడే నళిని అండ్ మన ముకుందుడు ఇద్దరూ కూడా ఎక్కువగా పోట్లాడుకుంటూనే ఉండేవాళ్ళంట. రీజన్ ఏంటి అంటే ఇద్దరూ కూడా చాలా బక్కపలచగా ఉండేవాళ్ళు, ఇద్దరూ కూడా బాగా బక్కపలచగా ఉండేవాళ్ళు. నళిని ఏంటి అంటే ముకుందుడి కంటే కూడా ఇంకా, ముకుందుడు సన్నగా ఉండేవాడు, అసలు ముకుందుడి కంటే ఇంకా సన్నగా ఉండేదంట నళిని. అయితే ముకుందుడు ఎప్పుడు నళినిని ఇంకా, అంటే ఆల్రెడీ అతను సన్నగా ఉన్నప్పటికీ ఏంటంటే మనకంటే సన్నగా వాళ్ళని చూస్తే ఇంకా ఎక్కిరిస్తాం కదా, ఇంకా మనల్ని మనం అలా కొంచెం ఏదో లావుగా ఉన్నట్టు మనం ఆ స్పృహలో ఉండడానికి. అట్లా ముకుందుడు కూడా నళినిని ఎక్కువగా ఏడిపిస్తూ ఉండేవాడు అనమాట. బక్కపలచగా ఉన్నావు నువ్వు అని చెప్పేసేవాడు. నళిని మాత్రం ఏం తక్కువ కాదంట, ఎదురు సమాధానం అయితే చెప్పేసి ఇద్దరు అట్లా గొడవ పడతా ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు అయితే ఇక ముకుందుడు పెద్దవాడు కాబట్టి చిన్నవాళ్ళకి కొంచెం సపోర్ట్గా ముకుందునే ఏదోటి అంటూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఉండగానే నళిని చదువు పూర్తయిన తర్వాత కలకత్తాలోనే ఒక మంచి డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఘోష్ అనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అయితే అతను ఏంటి అంటే డాక్టర్ గారు ఏంటి అంటే అంతకు ముందు, అంటే పెళ్ళికి ముందు వాళ్ళిద్దరూ అసలు చూసుకోరనమాట. ఆ పెళ్ళి టైంలోనే ఆవిడని చూస్తారు, నళినిని. చూసినప్పుడు ఇక ఈయనకి షాక్లో ఉన్నట్టుగా అయిపోతారంట. ఏంటి అని ముకుందుడు వెళ్ళి నవ్వితే వాళ్ళ బావగారు ఇంక చూసి పరిచయం ఊరికే మామూలుగా హాయ్ అన్నట్టు పలకరిస్తున్నట్టు నవ్వుతున్నప్పుడు ఏంటిది అని చెప్పేసి ముకుందుడిని అడుగుతాడు అనమాట. ఏముంది, మీరు పరిశోధన చేయడానికి ఇంకొక ఎముకల గూడు అని చెప్పేసి ఆయన చెప్తారంట. ఇంకట్లా ముకుందుడికి వాళ్ళ బావగారితో కొంచెం చనువు అనేది ఏర్పడుతుందనమాట. అయితే పెళ్ళైన కొన్ని రోజులకి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. అంటే అప్పుడప్పుడు వెళ్తూనే ఉండేవాళ్ళంట. అయితే వాళ్ళ ఫ్యామిలీలో అండ్ వాళ్ళకి ఎవరికి హెల్త్ బాగోకపోయినా వాళ్ళ బావగారు డాక్టర్ కాబట్టి అక్కడికి వెళ్ళడం అనేది సహజం అనమాట. అట్లా ఎక్కువ పరిచయం, చనువు అనేది వాళ్ళ బావగారితో ఏర్పడింది ముకుందుడికి. అలా ముకుందుడు ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బావగారు అంటారంట, ముకుందా మీ చెల్లికి చాలా ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా మీ చెల్లి పైన అసలు అది సక్సెస్ అవ్వట్లేదు, ఎన్ని టానిక్లు తెచ్చాను, మాంసము, చేపలు, గుడ్లు, వెన్న, ఆయిల్స్, రకరకాల ఆయిల్స్, ఇవన్నీ ఎన్ని వాడినా కూడా కొంచెం కూడా మీ చెల్లి అసలు బరువు చేయలేదు, పెరగలేదు అని చెప్పేసి చెప్తాను అనమాట. అయితే ఇది జరిగిన ఇంకొన్ని రోజులకి ఏదో పని మీద ముకుందుడు వెళ్తే ముకుందుడు ఆ పని 5 minutesలో పని చూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతుంటే వాళ్ళ చెల్లి పిలుస్తుంది, అన్నయ్య ఒకసారి ఇట్లా రా అని. పిలవంగానే ఆగి వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తాడనమాట ముకుందుడు. వెళ్తే అన్నయ్య
నువ్వు ఆధ్యాత్మికంగా చాలా నిలదొక్కున్నావు అని తెలుస్తుంది. నేను కూడా నీకులాగా అవ్వాలనుకుంటున్నాను, ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటున్నాను. అసలు మా వారైతే నన్ను పట్టించుకోవట్లేదు. ఇంత సన్నగా ఉండడం వల్ల, ఆకర్షణగా లేకపోవడం వల్ల నేను ఆరాట పడడమే కానీ ఆయనలో ఏమాత్రం ఇష్టం అనేది లేదు. నేను ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అడుగుతాదన్నమాట. అయితే నువ్వు ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి. భోజనంలో ఎలాంటి మాంసం కానీ, చేపలు, గుడ్లు ఇవేమీ ఇవేమీ తినొద్దు అని చెప్పేసి చెప్తారనమాట. అలాగే అని చెప్పేసి చెప్తుంది నళిని. చెప్పి ఆ టానిక్స్ అవన్నీ కూడా కిటికీలో నుంచి బయటికి పారేస్తుంది అనమాట. నేను ఇక వీటిని నమ్మను, భగవంతుడినే నమ్ముతాను. నువ్వేం చెప్తే అలాగే, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. నేను భగవంతుడినే పూర్తిగా నమ్ముకుని ఉన్నాను అని చెప్పేసి అంటుందన్నమాట. నువ్వు ఎంత లావు అవ్వాలనుకుంటున్నావు కదా, ఎంత లావు అవ్వాలనుకుంటున్నా, మా అత్తయ్య ఉంది కదా, వంగినా కూడా తను అంత లావుగా ఉంటుంది కదా, చాలా లావుగా, అంత లావు అవ్వాలనుకుంటున్నావా మన అత్తయ్యలాగా అంటే, కాదు నువ్వు ఇప్పుడు ఎట్లా ఉన్నావో అంత లావు అవితే చాలు నాకు అని చెప్తుంది అనమాట. చెప్తే సరే, నువ్వు ఆధ్యాత్మిక నియమాలని పాటిస్తున్నావు కాబట్టి అదే ఈ మాంసాహారం ఇవన్నీ మానేస్తున్నావు కాబట్టి, తింటలేదు కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు ఒక్క నెల రోజుల్లో నేను ఎంత బరువు ఉన్నానో ఇప్పుడు అంత బరువుకి వచ్చేసేస్తావు అని చెప్తారనమాట. అంటే సహజంగా ఎప్పుడూ నిజాలు చెప్పే ఏ వ్యక్తి అయినా ఒక విషయం చెప్తున్నప్పుడు అది జరిగి తీరుతుందన్నమాట. అందరూ చెప్పినట్లుగానే నళినికి ముకుందుడు ఎంత బరువు అయితే ఉన్నారో అంత బరువు నెల రోజుల్లో వచ్చేస్తుంది. ఇక వాళ్ళ బావగారు అండ్ వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆయన కూడా తన వైపు ఆకర్షించబడము, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడము అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక ముకుందుడు ఇక ఆయన పనిలో వేరే దేశంలో ఉన్నారనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే నళినికి బాగా టైఫాయిడ్ వచ్చేస్తుంది అనమాట. టైఫాయిడ్తో బాధపడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు తర్వాత తను తిరిగి ఇక భారతదేశానికి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇక్కడికి నళిని దగ్గరికి వెళ్తే తను ఇలా మంచం మీదే ఉంది అని తెలిసి ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు బాగా ఇక వాళ్ళ బావగారు అంటారనమాట, మా అన్నయ్య గారికి ఇక్కడ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి తను ఎప్పుడు అంటూ ఉంటుంది, నీ గురించి చెప్తుంది. ఇదిగో చూడు, ఇప్పుడే కొంచెం టైఫాయిడ్ నుంచి కోలుకుంటుంది అంటే రక్త విరోచనాలు వస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, తను ఇంకా ఏమో బ్రతకదని చెప్పేస్తున్నారు అని చెప్పేసి బోస్ కూడా బాధపడుతూ చెప్తారనమాట. అయితే ముకుందుడు అంటాడు, అట్లా ఏం జరగదు, నళిని ఖచ్చితంగా కోలుకుంటుందని చెప్పేసి ఆయన కంటిన్యూస్గా ప్రేయర్స్ అనేవి చేస్తూ ఉన్నారనమాట. ప్రేయర్స్ చేస్తూ ఉంటుంటే విరోచనాలు అనేవి స్టాప్ అయిపోయినాయి అనమాట. రక్త విరోచనాలు స్టాప్ అయినాయి. అయితే బోస్ అంటారు, అది తను ఎందుకు స్టాప్ అయింది అంటే తన బాడీలో ఇంకా రక్తమే లేదు అందుకనే స్టాప్ అయింది అంటారు. కాదు చూడు, 7 రోజులు తన జ్వరము కానీ ఏది ఉండదు, అంతా బాగైపోతుంది అని చెప్పేసి చెప్తారు. సో ఆయన చెప్పినట్లుగానే 7 రోజులు ఈయన కంటిన్యూస్గా ప్రేయర్ చేయడము వల్ల ఎట్లా అన్నా కానీ తను కోలుకుంటుందన్నమాట. జ్వరం మామూలుగా కళ్ళు తెరిచి మామూలుగా చూస్తూ ఉంటుంది. కానీ ఆ జ్వరానికి గుర్తుగా తన కాళ్ళు 2 పనిచేయమన్నమాట. ఇక తను లేవలేకపోతుంది, అవిటిగా ఉండిపోయిందనమాట. ఇక మొత్తం డాక్టర్స్ వీళ్ళందరూ ఏమో ఇక మంచం మీదే ఉండాలి, అవిటిగానే బ్రతకాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తారు. లేదు, ఇట్లా జరగకూడదు అని మళ్ళీ ముకుందుడికి ఇక శక్తి లేదనమాట. ప్రార్థన చేసి ఆ విధంగా ధ్యానం చేసి తన్ని ఇంకా కాపాడాలి అనే తనకి శక్తి లేక వాళ్ళు గురుగారి దగ్గరికి వెళ్ళిపోతారు. యుక్తేశ్వర గారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా మా చెల్లి పరిస్థితి ఇది అని చెప్పేసి చెప్తారనమాట. యుక్తేశ్వర గారు అంటారు, ఒక చిన్న మామూలు 2 క్యారెట్లు మించి ఉన్నటువంటి ముత్యం ఒకటి తీసుకో, దానికి చిల్లేమి చేయకుండా శరీరానికి తగిలేట్లుగా తనకి కట్టు, తను బాగైపోతుంది, ఏం కాదులే అని చెప్పేసి చెప్తారనమాట. గురుదేవా
తను బాగవుతుంది అని మీ మాటలు నాకు చాలు, ఇంకా ముత్యం కూడా కొనమంటే మాత్రం నేను కొంటాను, కానీ మీరు తనని అసలు కూడా చూడలేదు, తను ఎలా ఉంటుందో మీకు తెలియదు, తన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమీ తెలియదు, కానీ ముత్యం అని చెప్తున్నారు కదా అని చెప్పేసి డౌట్గా అడుగుతాడు అనమాట ముకుందుడు. అడిగితే యుక్తేశ్వర్ గారు నవ్వుతూ చెప్తారు, ముకుంద, ప్రతి వ్యక్తికి కూడా భౌతికమైన శరీరం కాదు, సూక్ష్మమైన శరీరం అనేది ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని బట్టి చూసి నేను నా దివ్య నేత్రంతో చూసి మనం దాన్ని బట్టి మనం చెప్పగలము అని చెప్పేసి ఈయనకి చెప్తారనమాట. చెప్తే అప్పుడు ముకుందుడు ఆ విధంగానే మన యుక్తేశ్వర్ గారు చెప్పినట్లు ముత్యం కొని ఆ ముత్యాన్ని తీసుకెళ్ళి తనకి అదే శరీరానికి టచ్ అయ్యేలాగా ముత్యాన్ని తనకి పెడతారనమాట. పెడితే కొన్ని రోజులకే తన కాళ్ళు నార్మల్గా వచ్చేస్తాయి అన్నమాట. తన నళిని అంటుంది యుక్తేశ్వర్ గారికి థ్యాంక్స్ చెప్పమని చెప్పేసి, కృతజ్ఞత చెప్పమని చెప్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు యుక్తేశ్వర్ గారితో ఇలా నళిని బాగా అయిందండి, మీకు కృతజ్ఞత చెప్పమంది అని అంటే, నువ్వు చెప్పు ఈసారి తనకి ఖచ్చితంగా 2 పాపలు పుడతారు, ఇప్పుడు వరకు తనకి పిల్లలు లేరు కదా, చాలా ఏళ్ళయింది పెళ్ళయి, కానీ పిల్లలు లేరు, కానీ తనకు ఖచ్చితంగా 2 ఆడపిల్లలు పుడతారని చెప్పేసి చెప్పమంటాడు అనమాట. సో అదేవిధంగా యుక్తేశ్వర్ గారు చెప్పినట్లుగానే కొన్ని సంవత్సరాలకి ఒక పాప పుడుతుంది, మరి కొన్ని సంవత్సరాలకు ఇంకో పాప పుడుతుంది అనమాట నళినికి. సో ఇది మన చాప్టర్ 25 అనంతుడు అన్నయ్య గురించి అండ్ వాళ్ళ చెల్లెలు నళిని గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి అద్భుతమైనటువంటి చాప్టర్ క్రియా యోగా గురించి మనం నెక్స్ట్ చాప్టర్ చెప్పుకోబోతున్నాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.